రామారావు గారు అంటే అంత ఇష్టం, దేవుడిలా చూస్తారు. అయితే మీరు ఎక్కువ సినిమాలు చేసింది కృష్ణ గారితో. కృష్ణ గారు మహానుభావుడు. హ్మ్. నాకు 8 సినిమాలు చేశాను. అన్ని అద్భుతమైన పాత్రలు. మంచి అటువంటి కాంబినేషన్ ఉంటుంది. హీరో మళ్ళీ రాడండి ఇక. హ్మ్. అంత ఓపెన్ హార్టెడ్, అంత కల్మషం లేని వ్యక్తి, రాజకీయాలు లేని వ్యక్తి, ఈ చాడీలు చాపు ఇవేం పట్టించుకోడు ఆయన. ఏం పట్టించుకోవడానికి అసలు నేను అటువంటి హీరో నేను చూడలేదు ఇంతవరకు. హ్మ్. కనవాళ్ళు చెడ్డోళ్ళు అని కాదు అక్కడ. కృష్ణదాస్ గారు సరదాగా ఉంటాడు, చంద్రబాబు సరదాగా. ఈయన అలా కాదు. ఈయన బోలాశంకరుడు. రామారావు నెక్స్ట్ బోలాశంకరుడు ఈయనే. ఆయన సరదాగా జోకులు వేసేసి ఒకసారి ఇబ్బంది పెడుతుంటాడు ఆయన. హ్మ్. కృష్ణ గారు. తాతినేని రామారావు గారు డైరెక్టరు, ఒక రెడ్డి గారు ప్రొడ్యూసరు. అగ్ని కెరటాలు అని సినిమా చేస్తాను. సరే. ఆయనతో ఎప్పుడు చేసిన బ్రదర్ వేషమే నేను. హ్మ్. ప్లస్ ఆయనకి ఆపోజిట్. మళ్ళీ ఇలా కొట్టుకోవటం, మళ్ళీ లాస్ట్లో ఒకటి ఇలాగే చేశానండి. ఏదన్నా ఉన్నాడు శివకృష్ణ పెట్టుకోండి, కొద్దిగా నాకు శ్రమ తగ్గుతుంది, ఫైట్లు చేస్తాడని ఎవరు అలా ఎవడన్నా ఏ హీరో అని చెప్తాడు అలాగా? ఎవరు ఏ హీరో చెప్పడు కదా, అన్నీ నాకే కావాలనుకో. ఆయన ఆ టైపు. శివకృష్ణ పెట్టుకోండి ఆయన అడగడు, మళ్ళీ రికమెండ్ చేయడు. ఎవరన్నా వచ్చేసరి ఈ వేషానికి మీకు ఈక్వల్గా శివకృష్ణ పెట్టండి, మనోడే పెట్టుకుని అయితే నాకు కొద్ది శ్రమ తగ్గుద్ది అట్లా. ఆయన తెలుసా మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అని? తెలుసు, అందరికీ తెలుసు. ఏమో తెలిసేమో మరి. ఎప్పుడు అడిగేవారు కాదు. ఎవరు ఎంతవరకు నన్ను అడగల, అదే ఏ ఆర్టిస్ట్ అడగలేదు. నేను చెప్పుకోవడం తప్ప ఎవరు అడగలేదు. చెట్టిఆర్ బిల్డింగ్లో ఏవిఎంలో చేస్తున్నాం. ఒంటికి ఆయన 12:45కి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ 3ంటికి వస్తాడు. నాదేంటంటే నేను 1 o'clock ఇది లంచ్ చేసేసి నేను వెయిట్ చేయనండి. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి రెడీ అని అడిగితే నాకు కోపం వస్తుంది. నన్ను ఎవడు వచ్చి రెడీ అని అడగకూడదు. ఐఎమ్ రెడీ, ఎవరు రెడీ అలాగా ఉండాలి. చాలామంది ఏంటంటే భోజనం చేసిన తర్వాత ఒక అరగంట చేసి అప్పుడు మేకప్ చేసి ఎలా చేయను, చెయ్యి కడిగిన వెంటనే మేకప్ చేసేసుకుంటా. ఓకే. చేసేసుకుని కుర్చీలో అలా పడుకుంటా. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాను అనమాట. అంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, మనం ఒకళ్ళ దగ్గర మాట పడక్కర్లేదు అనే టైపు. కరెక్ట్గా 2 అయింది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సార్ రెడీ అవ్వండి సార్ అన్నాడు. ఏ అన్నాను. కృష్ణ గారు వచ్చారు. ఎవరుగా కృష్ణ గారు రావడం అంటే ఆయన 2:45 అని రాడు. నేను రెడీగానే ఉన్నాయి, మేకప్ చేసుకుని టచ్అప్ చేసుకుని. అలాగా సార్ అయితే ఓకే అని వెళ్ళిపోయాడు. 4:30 ఎంతో అయింది. ఏదో సీన్ జరుగుతుంది శారద గారికి నాకు ఎంత జరుగుతుంటే, తాతనేని రామారావు మాట ఇలా రా అన్న. డైరెక్టర్ని పిలిచాడు. ఏదో విషయం చెప్తున్నాడు. శివకృష్ణ బలివాడయ్యా అన్నాడు. ఏమంటున్నాడు నా గురించి? నా ఒక్కడితో అయితేనే సుఖం అంట, ఏ హీరోలతో సుఖం లేదంట అన్నాడు. జోకిది కొంప అంటిపోదండి అలాగా. సార్ నేను అనలేదు సార్ అలాగా. నేను అన్నది ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఆయన 3:15 దాకా రాడు, ఎందుకు తొందర పెడుతున్నావు? నేను 2:40కి అక్కడ పక్కనే కదా, సేమ్ బిల్డింగ్లో మేకప్ రూమ్లో ఉన్నాను. నేను రావడం ఎంతసేపు అని అన్నాను. అన్నమాట ఇది. అదే ఇంక చెప్పాను, మీతో యాక్ట్ చేసినప్పుడు ఈ సుఖం ఉంటుంది సార్, ఈ సుఖం ఉంటుంది సార్. మధ్యాహ్నం ఒక స్లీప్ కానీ రెస్ట్ ఒక 40 minutes. అది ఆయన ఎలా కన్వర్ట్ చేసాడంటే ఇలాగా కన్వర్ట్ చేసి ఇలా చెప్పాడు తాతినేని రామారావు. ఇండస్ట్రీ టాక్ బయటకు వెళ్ళిపోతే సార్ నా కొంపలు అంటుకుంటాయి అంటే హీ అంటే పక్క నవ్వుతున్నాడు ఆయన. అదొకటి అయిపోయింది. సరదాగా ఉండేది ఆయనతో. అబ్బా వెరీ గుడ్, మర్చిపోలేనండి. ఆయన మాత్రం మహానుభావుడు. తర్వాత నేను చేసిందే ఉన్నాయండి. ఆయన సినిమాలకి తిరిగి డబ్బులు పెట్టేవాడు. ఆయన హీరో సినిమా లాక్కుండా ఏ నిర్మాతను కష్టపెట్టేవాడు కదా. డబ్బులు ఇవ్వకపోతే ఇట్స్ ఆల్ రైట్ అనేవాడు. నేను చేసాను చాలా సినిమాలు, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయిన పని చేశాను. బట్ తిరిగి డబ్బులు పెట్టాడు ఆయన. చాలా సినిమాలు ఆయన విశ్వాసం. ఆయన మొదట్లో ఆయనకి హెల్ప్ చేసిన అందరికీ కూడా ఆయన సంతకాలు పెట్టేవాడు రిలీజ్కి. నేను ఇస్తాను డబ్బు అని చెప్పి. అసలు లేడండి, ఇంకో హీరో లేడండి ఇంకో సినిమా ఇండస్ట్రీ. ఎవరేమనుకున్నా ఇది నిజం.